ఎవరి చేతిలో పవర్ ఉంటుందో మన వీడికి చెప్పాలా? అందుకే పిలిపించి మాట్లాడొద్దన్నాను. విన్నారా? పెద్ద అయిన తర్వాత నా చేతిలోనే పవర్. నాతో వచ్చి మాట్లాడమనండి. అన్నయ్య నువ్వు వద్దు, నీ కోపం ఎక్కువ. చిన్న పని నేనే హ్యాండిల్ చేస్తానులే. నీకేం తెలుసురా దీని గురించి? అన్నయ్య నీకెంత తెలుసో వాడికి కూడా అంతే తెలుసు. రే నువ్వు ఊరుకోరా. ఓకే, నువ్వు చిల్లర పనులు చేసేవాడివి. గన్ స్మగ్లింగ్, డ్రగ్ స్మగ్లింగ్. నువ్వు ఆఫ్రికా జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీలో మంత్రితో మాట్లాడి నిన్ను బయటకు తీసుకొచ్చేది నేను. అన్నయ్య మనం చేసిన తప్పులని వాడు చెప్తే ఇట్స్ ఓకే, వదిలే. అన్నయ్యే కదా చెప్పని. నువ్వు సంపాదించింది శత్రువుల్ని మాత్రమే, లేదంటే అమ్మా నాన్నలకి ఇలా జరగనిచ్చేవాడువా? రే నువ్వు దుబాయ్లో సలాంలు కొట్టుకో. నేను ఇక్కడ ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నాను. నెల నెల నీకు డబ్బులు పంపకపోతే రోడ్డు మీద నిల్చునేవాడివి. ఇది న్యాయం కాదు. నువ్వేనా నీ డబ్బులా పంపావు? పెద్దని చెప్పిందే కదా చేసావు. ఏంట్రా అన్నా? అల్లుడు మనం అందరం ఇలా కొట్టుకొని చావాలని ఆ చిన్నప్పగౌడు అలా మాట్లాడి వెళ్ళాడు. మీరందరూ కలిసి వాడిని తెలివైన వాడిని చేయకండి. పెద్దాన్ని చంపాలని చూసింది ఎవరు మామ? రుద్రా, ఏం లేదు, మాట వరుసకి. చిన్నప్పగౌడు కాకపోతే ఇంకెవరు? రుద్రా ఆపు. నేను మాట్లాడుతున్నాను, నవ్వుతున్నాను, ఆడుతున్నాను, కానీ తిరిగి తిరిగి నా మైండ్లో ఒక్కటే డౌట్ రన్ అవుతుంది. పెద్ద ఆయన పోయాడంటే ఎవరికి లాభం? అంటే బయట కాదు, మన ఇంట్లో. రుద్రా చెప్తే వినవా? చాలు. లేదమ్మా, మామయ్యకి మీ ఆయన పైన ఎప్పటి నుంచి కోపమో. మీ నాన్నని పెద్ద ఆయన ఏం చేశాడో అందరికీ తెలుసుగా. అల్లుడు తెలుగులో చాలా మాటలు నేర్చుకున్నావు, ఎందుకు ఏదేదో అడుగుతున్నావు? నేరుగా అడుగు. రే మామ, నువ్వైనా మా నాన్న చంపాలని చూసిందని. అయితే చెప్పండి. అవునరా కొడక, నేనే మీ నాన్న చంపాలని చూశాను. ఇప్పుడేంట్రా? పెద్ద అయిన తర్వాత ఎలాగో మీ అల్లుడు చేతికే పవర్ వెళ్తుంది, ఆయన చైర్లో కూర్చుంటాడు. ఏయ్ అల్లుడు దానికి ముందు నిన్ను మీ అన్నని లేపేస్తాను. ఏం పిక్కుంటావు పిక్కో. ఏంటి బావ నువ్వు వాడితో చేరి? మామా నువ్వు మహా గట్టోడి మామ. నీ నోట్లో గన్ను పెట్టి కాల్చినా కూడా బుల్లెట్ బయటికి రాదు. ఎందుకో తెలుసా? నువ్వు ఆ బుల్లెట్ని మింగేస్తావు కదా. పెద్ద అయిన వల్ల మా కుటుంబంలో ఎన్నో జరిగాయి. జరగకూడదంతా మా అయ్యకి జరిగింది. కానీ ఇవన్నీ దాటి పెద్ద అయిన ఈ రోజు వరకు నా మీద ఒక మాట పడినవ్వలేదు. సొంత నాన్నకన్నా ప్రేమగా చూసుకున్నారు. అవన్నీ నేను మర్చిపోలేదు. అలా చెప్పొచ్చుగా. వదలరా. ఓకే వదిరా. రామావా పోరా పో. నాలుగు రోజులు నేను హాస్పిటల్కి వెళ్ళొస్తే నా చోట్లు కూర్చోవడానికి పెద్ద గొడవే జరుగుతుంది. చిన్నప్పుడు ఇంటికి వచ్చిన దాని గురించి మాట్లాడుతున్నారు. నేను ఇంకా ఉన్నా, ఏదున్నా నాతో మాట్లాడమని చిన్నప్పగౌడికి చెప్పాను. నేనున్నంత వరకు అంతా నా బాధ్యత. ఆ తర్వాత అది జరిగినప్పుడు తెలుస్తుంది. ఊరికి వెళ్ళాల్సిన వాళ్ళు బయలుదేరండి. వెళ్ళి మీ బ్రతుకు మీరు చూసుకోండి. దా. ఆపరేషన్ మార్కులే, ఏం కాదు, మారిపోతాయి. ఎవరని నాకు తెలుసు. బాంబు వేసింది ఎవరు ప్లానో నాకు తెలుసు. ఎవరు? పోలీసా? చిన్నప్ప? నా తమ్ముడా? చచ్చా, పాపం విశ్వాసం ఉన్నాడు, వాడంతా ఆలోచించలేడు. మరెవరు? నువ్వు కన్న పిల్లల్లో ఒకరు. లేదు, నేను నమ్మలేను. రాక్షసుడు బయట లేడు,
మనలోనే ఉన్నాడు. మీరేదో తప్పుగా ఆలోచిస్తున్నారు. నీ కొడుకు నవ్వు ఎందుకంత పదునుగా ఉందో తెలుసా? దాని వెనక కత్తి ఉంది. మనం ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతామో వాడే వెన్నుపోటు పొడిచేది. మీకెవరి మీద అంత ప్రేమ లేదే. అందరినీ ఉంచాల్సిన చోటే ఉంచారు. ఎవరో చెప్పనా? వద్దు. మీరేం చేయబోతున్నారు చెప్పండి. అదే నాకు భయంగా ఉంది. పైన ఒకటి దారి చూపించాడు. నువ్వు ప్రశాంతంగా పడుకో. తుదిగాని మొదలిదిలే ముగిసే వీలుందా? తలపలలైలే తడబడుతుంటే కలవో కలవో కావో లేవో టావో నీవో దగదగల దారై కనిపిస్తే నిజమనుకోనా గజిబిజి కానా? ఇది నా వెదని విదని సరిపెట్టుకుపోనా? సగజగమే నీవు కాని యాతన మనసా ఇది మరువకే. ఇక్కడున్నారా? ఏమైంది? నిద్ర పట్టలేదా? ఏమండి? హృదయం ఆగమా హృదయం ఆగుమా హృదయం అమ్మ, ఏమైంది? హృదయం పెద్దానికి ఏమైంది? నాన్న, నాన్న, లే నాన్న. నాన్న, లే, లే నాన్న. నాన్న, నాన్న, అంబులెన్స్ ఫోన్ చేయండి. ఏంటమ్మా నన్నెందుకు పిలవలేదు? డాక్టర్ రంగనాథ్ నంబర్ నీదేనా ఇంత రణగుణమా? నీ వల్లే ఇంత రాక్షసమా?